బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ మత రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ వచ్చాక 150 కోట్లు పనులు ఆపేసింది. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. వెంకట్రామిరెడ్డి ఒట్టేసి చెప్పారు, పేదలకు విద్య ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయన మంచి వ్యక్తి గెలిపించండి. గజ్వెల్ సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభ్యర్థుల ప్రచార సరళి అయితే అయిపోయింది. గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది. ఒక్క హామీ అమలు చేయని రేవంత్ మళ్ళీ మొండి చేయి ఓటేద్దామా, ధరలు పెంచినందుకు మోడీ దేవుడా, చెన్నూరు సభలో కేటీఆర్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా మీరు చూసిరు. ఇక డ్యూటీలో జీన్స్ టీషర్ట్ బ్యాన్, ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త రూల్, ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలన్న సజ్జనార్. ఓకే సార్, సూపర్, ఎక్సలెంట్, అమేజింగ్. ఇదే ఆర్టీసీలో అయ్యా సజ్జనార్ గారు, ఒక అధికారి మీరు, సజ్జనార్ గారు మీరు ఏది ఆఫీసర్గా పనిచేసినప్పుడు మీ లోపల ఉన్న తూటాలు ఏ పేద గుండెకు బలైనాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు ఆగమైనాయో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే, ఓవర్లోడ్తో ఆర్టీసీ వెళ్తుంది, దానికి బాధ్యులు ఎవరు? ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ మీద వేస్తావా, కండక్టర్ మీద వేస్తావా? దానికి కారణాలు చెప్పవే. ఒక బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి, దాని యొక్క సామర్థ్యం ఏంటి, ఫ్రీ బస్సుతో ఏం జరుగుతుంది, అనేక స్టాఫులలో ఆపడం లేదని ప్రజలు అడుగుతున్నారు కదా, ఎందుకు సమాధానం చెప్పవయ్యా? అయ్యా సజ్జనార్ గారు, నేను మీ జర్నలిస్ట్ రంజిత్. ఎప్పుడైనా ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. పర్టిక్యులర్ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. డ్రెస్ ఫార్ములాలు ఆ ఫార్ములాలు కాదు. ఇక మూగబోయిన మైకులు, సొంతూళ్లకు పయనమైన జనాలు, భారీగా పెరిగిన బస్ ఛార్జీలు, చాలినట్లుగా ఆర్టీసీ బస్సులు జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేట్ సంస్థలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రోడ్లు మొత్తం ఓటు వెయ్యాలే, పోవాలే, మీరు ప్రతి ఒక్కరు పోవాలి. వెళ్ళేటోళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా నేను. వెళ్ళాలి, ఓటు వినియోగించుకోవాలి. ఇక దాంతోపాటు నేను రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, సీఎం ఆఫీస్లో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా. మోడీ అమిత్ షా ఏమైనా ఇస్తారనుకున్నారా? పఠాన్ రోడ్ షోలో ఈయన వద్దు, ఇప్పుడు ఎన్నికల కోడ్ కాబట్టి ఇక వీళ్ళ విషయం పక్కన పెడదాం. తెలంగాణ బిడ్డలారా, మర్చిపోతున్నారా నేనేం చెప్పినా? ఓ అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, తాతలారా, అన్నల్లారా, బాబాయిలారా, అందరికీ చెప్తా ఉన్నా, మీరు వెళ్ళండి, ఓటు వెయ్యండి. మీ ఓటుతో గుణపాఠం రావాలి. ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించాలి. మీ ఓటు హక్కును వినియోగించి ఖచ్చితంగా కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో, అన్నా రేపు నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. రేపటి మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా లైవ్ కింద మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకొనే రావాలి. మీకు కనబడుతున్న వైఆర్టీవీ ఉంది కదా, మీకోసం అనునిత్యం పోరాటం చేస్తుంది, మీకోసమే ఉంటుంది. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అంటే ప్రజల కోసం, ప్రజల చేత ప్రభుత్వాన్ని మీరు ఎట్లా ఎన్నుకుంటారో ఈ ప్రజలే రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను చాలా సందర్భాలలో చెప్పాను. ఇక్కడ 9908572366 ఇది పోరాటం నాది.